ఈ బ్యాటిల్ ఫీల్డ్లో రెండు వైపులా సేమ్ వెపన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఒకవైపు వీళ్ళు ఏఏ యూజ్ చేస్తున్నారు, ఇంకొక వైపు వీళ్ళు ఏఏ యూజ్ చేయట్లేదు. వీళ్ళిద్దరి మధ్యన బ్యాటిల్ ఎలా జరుగుతుందో చూద్దాం. దట్స్ నాట్ హైపోథెటికల్ ఎనీమోర్, దట్స్ ద రియాలిటీ ఆఫ్ మోడర్న్ వార్. వీడియోలో మనం ఏఐ వార్ని ఎలా మారుస్తుందో చూద్దాం విత్ రియల్ ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ కాన్సిక్వెన్సెస్తో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హౌ వార్ రియల్లీ వర్క్స్. ఒక యుద్ధంలో డెసిషన్స్ మనకి చాలా సింపుల్గా అనిపిస్తాయి. ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకుని కొడుతున్నారు అన్నట్టు. కానీ ఆ డెసిషన్స్ తీసుకోవడానికి వెనకాల ఒక సిస్టమేటిక్ వేని ఫాలో అవుతారు. సో ఈ సిస్టమ్నే వీళ్ళు ది కిల్ చైన్ అని పిలుస్తారు. సో ఈ కిల్ చైన్లో 6 స్టేజెస్ ఉంటాయి. శాటిలైట్స్, డ్రోన్స్, సెన్సర్స్ లాంటి టెక్నాలజీ యూస్ చేసి వీళ్ళ ఎనిమీస్ ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి వీళ్ళ టార్గెట్స్ని ఫిక్స్ చేసుకుంటారు. ఒకవేళ ఈ టార్గెట్స్ కనుక మూవ్ అవుతే అది ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అవుతున్నాయని చెప్పి 24/7 వాటిని ట్రాక్ చేస్తూ ఉంటారు. సో ట్రాక్ చేసి వీళ్ళ ఎనిమీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు కీ డెసిషన్స్ తీసుకుంటారు. టార్గెట్స్ని కొట్టాలో వద్దా, కొడితే ఏ వెపన్స్ యూస్ చేసి కొట్టాలి, ఏ టైంకి కొట్టాలి అని చెప్పి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. డెసిషన్స్ తీసుకున్న తర్వాత మిసైల్స్, డ్రోన్స్ లాంటివి పంపించి యాక్చువల్గా టార్గెట్స్ని కొడతారు. సో ఇలాగ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఈ స్ట్రైక్స్ కరెక్ట్గా జరిగాయా లేదా, టార్గెట్స్ డిస్ట్రాయ్ అయ్యాయా లేదా అని చెప్పి డబల్ చెక్ చేసుకుంటారు. సో ఈ 6 స్టేజెస్ ప్రతి వార్లోనే జరుగుతాయి. కానీ రియల్ టైమ్ సినారియోస్లో కిల్ చైన్ ఎగ్జిక్యూషన్ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు. రెండు వైపుల కమాండర్స్ ఈ ప్రతి స్టేజ్లోని శాటిలైట్స్ నుంచి, సెన్సార్స్ నుంచి, డ్రోన్స్ నుంచి వచ్చే డేటా మొత్తాన్ని బేస్ చేసుకుని వీళ్ళు కొన్ని కౌంట్లెస్ డెసిషన్స్ తీసుకోవాలి. అండ్ ఈ యుద్ధంలో ఎవరి దగ్గర అయితే క్వాలిటీ ఇన్ఫర్మేషన్ నుండి ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటారో వాళ్ళే గెలుస్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఈ కిల్ చైన్ని ఎలా అప్రోచ్ అవుతారో చూద్దాం. ఒకరు ఏఏ యూజ్ చేస్తున్నారు, ఒకరు ఏఏ యూజ్ చేయట్లేదు. సో ఫస్ట్ వీళ్ళ టార్గెట్స్ని ఐడెంటిఫై చేయడానికి రెండు వైపులా కూడా వీళ్ళకి శాటిలైట్స్, డ్రోన్స్, సెన్సార్స్, రాడార్స్ లాంటివన్నీ కామన్గా ఉంటాయి. ఇవన్నీ కూడా వీళ్ళ ఎనిమీ క్యాంప్స్కి, టెరిటరీస్ని ఎయిమ్ చేసుకుని ఉంటాయి. అండ్ అలాగే రికానసెన్స్ టీమ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ 24/7 వీళ్ళ ఎనిమీ క్యాంప్స్ని, టెరిటరీస్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చే డేటా మొత్తాన్ని ఒక మెయిన్ కమాండ్ సెంటర్కి పంపిస్తాయి. సో ఈ మెయిన్ కమాండ్ సెంటర్లోనే నెక్స్ట్ ఏం చేయాలి అని ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ తీసుకుంటారు. ఈ నార్మల్ కమాండ్ సెంటర్లో ఒక అనలిస్ట్ లాంటి పర్సన్ కూర్చుని ఇలా వచ్చే డేటా మొత్తాన్ని మాన్యువల్గా చెక్ చేయాలి. కానీ ఇటు పక్క ఏ యూస్ చేసే వాళ్ళకి ఒక బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. దేర్ సిస్టమ్స్ ఆర్ ఎనేబుల్డ్ విత్ కంప్యూటర్ విజన్. సో ఏ ఎనేబుల్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే ఇలా శాటిలైట్స్ నుంచి, సెన్సార్ నుంచి వచ్చే డేటా మొత్తాన్ని కూడా ప్రాసెస్ చేసి దీస్ ఆర్ ద ప్లేన్స్, దీస్ ఆర్ ద ట్యాంక్స్ అని చెప్పి సెపరేట్గా రియల్ టైంలో మార్చేస్తుంది. అండ్ తర్వాత ఈ డేటా మొత్తం ఆటోమేటిక్గా క్లౌడ్లోకి అప్లోడ్ అవుతుంది. సో ఇన్స్టెంట్గా వీళ్ళ అదర్ కమాండ్ సెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ డేటా మొత్తం షేర్ చేస్తారు. అండ్ చాలా తక్కువ టైంలోనే ఈ ప్రాసెస్ మొత్తం ఈ ఏఐ యూస్ చేసే కమాండ్ సెంటర్లో జరిగిపోద్ది. కానీ ఇటు పక్కన ఏఐ లేని కమాండ్ సెంటర్లో కంప్యూటర్ విజన్ లాంటి అల్గోరిథమ్స్ ఉండవు. వీళ్ళంతా కూడా మాన్యువల్గా ప్రతి ఇమేజ్ని చెక్ చేసి టార్గెట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ స్లోగా జరుగుతూ ఉంటుంది. ఈ పక్కన కమాండ్ సెంటర్లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం డేటాబేస్లోకి లోడ్ అయిపోతూ ఉంటుంది. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ ఎంటైర్ కిల్ చైన్. సో ఇప్పుడు స్ట్రైక్స్ గురించి కీ డెసిషన్స్ అన్నీ ఇక్కడ ఈ కమాండరే తీసుకోవాలి. సో హీ డిసైడ్స్ వెదర్ టు హిట్ ద టార్గెట్ ఆర్ నాట్. ఒకవేళ టార్గెట్ని కొట్టాలంటే ఏం యూస్ చేసి కొట్టాలి, ప్లేన్స్ యూస్ చేయాలా, డ్రోన్స్ యూస్ చేయాలా, లేదా ఇంకేమన్నా యూస్ చేయాలా అని చెప్పి డెసిషన్స్ తీసుకుంటారు. బట్ ఏఐ యూస్ చేసే కమాండర్కి టైం సేవ్ అవుతుంది. ఈ కమాండర్ యూస్ చేసే ఏఐ ఎనేబుల్డ్ ప్లాట్ఫామ్లో వీళ్ళు కలెక్ట్ చేసిన డేటా మొత్తం ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అండ్ ఇది రియల్ టైంలో ఏ స్ట్రైక్స్ చేయాలి, ఏ స్ట్రైక్కి ఏది వాడాలి అని ప్రతిదీ రికమెండ్ చేస్తుంది. మీకు ఇప్పుడు ఈ సిస్టమ్ ఎలాగ రియల్ టైంలో వర్క్ చేస్తుందని డౌట్ వస్తే, ఈ సిస్టమ్ ఆల్రెడీ వీళ్ళ మిలిటరీ డేటా మీద ట్రైన్ అయి ఉంటుంది. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ కాంబాక్ట్ హిస్టరీ ఏంటి అని ప్రతి డేటా మీద దీన్ని ఆల్రెడీ ట్రైన్ చేసి ఉంచుతారు. అండ్ అది మాత్రమే కాకుండా ఇప్పుడు రియల్ టైంలో వచ్చే డేటా మొత్తాన్ని కూడా దీనికి ఇంటిగ్రేట్ చేస్తారు. సో ఈ సిస్టమ్ ఇవన్నీ బేస్ చేసుకుని కొన్ని ప్రిడిక్షన్స్ చేయగలుగుతుంది. అండ్ కొన్ని గంటలు కూర్చొని తీసుకునే డెసిషన్స్ని ఇది వితిన్ సెకండ్స్లోనే తీసుకోగలుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చే రికమెండేషన్స్ని బట్టి కమాండర్స్ డెసిషన్స్ తీసుకుంటారు. సో దీనివల్ల ఈ ఏ ఎనేబుల్డ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఈయనకి ఎక్స్ట్రా పొటెన్షియల్ టార్గెట్స్ గురించి ఆలోచించే టైం దొరుకుతుంది. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా ఇంత ఫాస్ట్గా జరుగుతుంటే ఇక్కడ ఏఐ లేని కమాండ్ సెంటర్లో ఇంకా టార్గెట్స్ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్లోనే ఉంటారు. ఏ వల్ల ఇంకొక మ్యాసివ్ అడ్వాంటేజ్ ఏంటంటే డ్రోన్స్. సో ఇప్పుడు ఈ డ్రోన్స్ని హ్యూమన్సే కంట్రోల్ చేయాలి. కానీ ఇవి టార్గెట్స్ క్లోజ్గా మూవ్ అయ్యే కొద్దీ ఎనిమీస్ జామర్స్ వల్ల డ్రోన్స్కి, పైలట్స్కి మధ్య ఉన్న కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. ఈ సిచ్యువేషన్లో ఏఐ యూస్ చేయని ఆర్మీ ఫెయిల్ అవుతుంది. బట్ ఈ ఏఐ పవర్డ్ డ్రోన్స్ ఆల్రెడీ టార్గెట్స్ని డిటెక్ట్ చేసి లైబ్రరీలో స్టోర్ అయి ఉన్న ఇమేజెస్తో కంపేర్ చేసుకుని సిగ్నల్స్ లేకపోయినా సరే ఆటోమేటిక్గా వెళ్ళి వీళ్ళ టార్గెట్స్ని హిట్ చేస్తాయి. సో ఇప్పుడు ఈ హైపోథెటికల్ సినారియో గురించి పక్కన పెట్టి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడాలంటే ముందుగా మనం 2024లో జరిగిన గాజా కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడాలి. ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు లావెండర్ అని ఏ సిస్టమ్ని యూజ్ చేశారు. ఇదేం చేస్తుందంటే ఫోన్ రికార్డ్స్, లొకేషన్స్, బిహేవియరల్ ప్యాటర్న్స్
అండ్ సోషల్ మీడియా కనెక్షన్స్, ఈ డేటా మొత్తాన్ని అనలైజ్ చేసి దీని ద్వారా ఒక టార్గెట్ లిస్ట్ అనేది తయారు చేస్తుంది. అండ్ ఈ లిస్ట్ని బేస్ చేసుకుని ఇజ్రాయెల్ వాళ్ళు స్ట్రైక్స్ చేశారు. అండ్ ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్లో ఎక్కువగా కనిపించే పేరు ఈ మెవిన్ స్మార్ట్ సిస్టమ్స్, విచ్ ఈజ్ యూజ్డ్ బై యూఎస్ మిలిటరీ. ఈ మెవిన్ స్మార్ట్ సిస్టమ్ అనేది ఒక ఏఐ పవర్డ్ ప్లాట్ఫామ్. దీన్ని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు 2017లో లాంచ్ చేశారు. This is Maven Smart System, Palantir's software as a service product that we are deploying across the entire department. దీన్ని డెవలప్ చేసిన కంపెనీ పేరు Palantir. ఇది ఏం చేస్తుందంటే మనం ఇందాక మాట్లాడినట్టు ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ మ్యాసివ్ సర్వేలెన్స్ డేటా అండ్ ఇట్ ఆల్సో యూజెస్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అండ్ కంప్యూటర్ విజన్ అల్గోరిథమ్స్, క్లౌడ్ లాంటి LLMs కూడా యూజ్ చేస్తుంది. సో ఇవన్నీ యూజ్ చేసి ఇట్ కెన్ జనరేట్ ఏ టార్గెట్ లిస్ట్. దీనివల్ల 2000 మంది కలిసి చేసే పని జస్ట్ ఒక 20 మందితో చేయొచ్చు. రీసెంట్గా ఇరాన్ మీద చేసిన స్ట్రైక్స్కి కూడా యూఎస్ఏ ఈ సిస్టమ్ని యూజ్ చేసి. ఇది మాత్రమే కాదు, ఈ పర్టికులర్ స్పేస్లోకి చాలా కంపెనీస్ ఎంటర్ అవుతున్నాయి. ఈ Palantir అండ్ అంజురిల్ లాంటి కంపెనీస్ అయితే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వార్ టైమ్ సిస్టమ్స్ని డెవలప్ చేస్తున్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఈ ఏఐ పవర్డ్ సిస్టమ్స్కి క్లౌడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. వరకు మనం ఏఐ మోడర్న్ వార్ఫేర్ని ఎలా మారుస్తుందో చూసాం. బట్ ద రియల్ క్వశ్చన్ హియర్ ఈజ్ దిస్ కరెక్ట్ ఆర్ ఈజ్ దిస్ లీగల్? మనం జనరల్గా ఈ ఏఐ ఇన్ వార్ఫేర్ అంటే స్ట్రైట్ అవే ఈ టెర్మినేటర్ స్టైల్ రోబోట్స్ వెళ్ళి హ్యూమన్స్ మీద అటాక్ చేస్తున్నట్టు ఊహించుకుంటాం. కానీ ఇక్కడ రియల్ డేంజర్ అది కాదు. ఏఐ ఇచ్చే రికమెండేషన్స్ని బేస్ చేసుకుని డెసిషన్స్ తీసుకునే వీళ్ళు కమాండర్స్ ముందున్న టార్గెట్స్ని కొట్టాలా వద్దా అనే డెసిషన్ ఈయన చేతిలోనే ఉంటుంది. యాక్షన్స్ ఆర్ టేకెన్ బేస్డ్ ఆన్ హిస్ అప్రూవల్. అంటే టెక్నికల్గా చూస్తే ప్రతి డెసిషన్ మీద హ్యూమన్ అప్రూవల్ ఉంది. బట్ మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ లిస్ట్లో ఉన్న ప్రతి పేరు ఏఐ జనరేట్ చేసిందే. బట్ ఒకవేళ ఇప్పుడు అందులో ఏఐ కొన్ని నేమ్స్ రాంగ్గా జనరేట్ చేసి ఉండి దానిపైన ఆల్రెడీ స్ట్రైక్స్ జరుగుంటే చాలామంది నార్మల్ పీపుల్ ప్రాణాలు పోతాయి. మరి ఇప్పుడు ఈ రాంగ్ స్ట్రైక్స్కి ఎవరు రెస్పాన్సిబుల్? ఇంటర్నేషనల్ హ్యూమానిటేషన్ లా ప్రకారం ఈ వార్స్కి సంబంధించి రూల్స్ రాసుకున్నప్పుడు మిలిటరీ ఫోర్సెస్ని ప్రపోర్షనల్గా వాడాలి అండ్ సివిలియన్స్ని టచ్ చేయకూడదు అని చెప్పి రాసుకున్నారు. కానీ అప్పుడు ఈ రూల్స్ రాసుకున్నప్పుడు అల్గోరిథం అనే కాన్సెప్టే లేదు. అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్స్ దగ్గర దీనికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్ కానీ ట్రీటీస్ కానీ లేవు. దిస్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ యూ థింక్. ఇన్ఫ్యాక్ట్ మనకు ఒక న్యాచురల్ బయాస్ ఉంటుంది. మనం ChatGPT లాంటి ఏఐ టూల్స్ యూజ్ చేసినప్పుడు వాటి రెస్పాన్సెస్ మనకి చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తాయి. సో ఇదే విధంగా బ్యాటిల్ ఫీల్డ్లో కూడా ఈ ఫీలింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఒక యుద్ధంలో స్పీడ్ అండ్ యాక్యురేట్గా డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దే హ్యావ్ టు మేక్ కౌంట్లెస్ డెసిషన్స్ టు స్ట్రైక్ హండ్రెడ్స్ ఆఫ్ టార్గెట్స్. అండ్ ఈ ప్రెజర్ఫుల్ సిచ్యువేషన్లో హ్యావ్ నో అదర్ ఆప్షన్ దెన్ ట్రస్టింగ్ దిస్ సిస్టమ్స్ టు మేక్ దిస్ వార్స్ ఇన్ హ్యూమన్ కంట్రోల్. ఈ కమాండర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ డెసిషన్స్ తీసుకునే ముందు ఆ సిస్టమ్ గురించి కంప్లీట్గా తెలిసి ఉండాలి. ఆ సిస్టమ్ ఏ డేటా మీద ట్రైన్ అయి ఉంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో అది యాక్యురేట్గా పనిచేస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో పనిచేయదు, ఎప్పుడు సిస్టమ్స్ మీద డిపెండ్ అయ్యి ఉండాలి, ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి వీళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి. అప్పుడే దిస్ విల్ ఫీల్స్ రియల్లీ ఇన్ హ్యూమన్ కంట్రోల్. AI is actually changing every field, not just war. If you wonder why the release of DeepSeek shook up the global tech stocks like Nvidia and why it is suddenly become such a hot topic among all LLMs, ఈ వీడియోలో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. And thanks for watching and see you in the next one.